ఏయ్, ఎంతకు తెగించావే? రాజమణిహారాన్ని నా దగ్గర నుంచి కొట్టేస్తావా? నువ్వు నా దగ్గర నుంచి కొట్టేశావు, నేను నీ దగ్గర నుంచి కొట్టేశాను. చెల్లుకి చెల్లు అయిపోయింది కదా, ఇంకెళ్ళు. చెప్పు తీసి కొట్టానంటే అది రాజావారు రాణివారు భద్రంగా దాయమని నా చేతికిచ్చారు. నా దగ్గర కూడా భద్రంగానే ఉంటుంది, డోంట్ వరీ. నిన్నెవరే నమ్మేది? ఏదో దుర్బుద్ధితోనే ఇన్సూరెన్స్ చెప్పించావనేది కూడా అర్థమవుతుంది. ఆ రాజమణిహారం జోలికి వెళ్లకు. అది చాలా పవిత్రమైనది. అది సంస్థానపు వారసులకే చెందాలి, వాళ్ళ దగ్గరే ఉండాలి. ఎప్పటికైనా వాళ్ళకు అందించడం కోసమే నా దగ్గర పెట్టుకున్నాను. నువ్విలా చేస్తావనుకోలేదు. మర్యాదగా అది తిరిగి ఇచ్చేయి. పోవే, నేనే వారసురాలిని అని అనుకో. ఎక్కువ మాట్లాడకుండా, ఇంకా ఏ ఆశలు పెట్టుకోకుండా నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. రోజా, చామంతి, రాజమణిహారం నాది, ఆ యువరాణి స్థానం కూడా నాదే. నా కల నెరవేర్చుకునే రోజు దగ్గరకొస్తుంది. తోడబుట్టిన దాన్ని బాగుండాలని కోరుకునే దానివి అయితే కామ్గా ఉండవు. నువ్వు దురాశ చూపిస్తుంటే నేను కామ్గా ఉండాలా? అసలు దురాశ ఏముంది? అనుభవించడానికి ఎవరూ లేని దాన్నే కదా నేను కోరుకున్నాను. తప్పే ఉంది? నీకు తెలియదులే కాని, పోనీలే ఎవరో ఒకరు అనుభవిస్తున్నారు అని. రాజావారి రాణివారి ఆత్మలు కూడా శాంతిస్తాయి. నీ కాకమ్మ కథలు నాకు చెప్పకు. మర్యాదగా రాజమణిహారాన్ని నాకివ్వు. నువ్వు ఎన్ని చెప్పినా నేను ఫిక్స్ అయ్యింది మారను. అది నీకు కూడా తెలుసు కదా. నీ వేస్ట్ ప్రసంగాన్ని ఆఫ్ చేసుకుని ఇక్కడి నుంచి దయచేయి. నీకు మళ్ళీ చెప్తున్నాను, నేనైతే ఆ రాజమణిహారాన్ని ఇవ్వను. రోజా, వినను. కావాలంటే నా పట్టాభిషేకం అయ్యాక రాజమణిహారాన్ని నీకే ఇస్తాను, అప్పుడు తీసుకో. చెప్తున్నాను కదా, అదొక్కటే చేయగలను, ఇంకేదీ చేయను. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. చూసింది చాలే, పో. ఏదో తిన్నానులే. అదేంటండి, మీకు నా దిగులే పట్టుకున్నట్టుంది. మరి ఉండదా? ఎంత పెద్ద గండం తప్పింది. నిన్న అలా హాస్పిటల్లో చూడలేకపోయాను తెలుసా? అయ్యో, చూడలేకపోయావు. నేను మీ ప్రేమను చూడలేకపోతున్నాను. అరికాలు నుంచి నెత్తి వరకు మండిపోతోంది. మీకు నా మీదున్న ప్రేమే నన్ను కాపాడిందండి. నన్ను మీకు ఆ దైవం కూడా దూరం చేయకూడదు అనే అనుకుంది. రమ కూడా నీ గురించి మృత్యుంజయ హోమం చేయించింది. దాని పేరు మీద 50% ఆస్తి రాసావేమో అన్న అనుమానంతో చేయించాను. దాని మీద ప్రేమ పొంగిపోయి కాదు. రమ కూడా నువ్వు బ్రతుకుండాలనే కోరుకుంటుంది చంద్రిక. ఒక మనిషి దూరం అయిపోతే ఆ విలువ తెలుస్తుంది అంటారు కదండి. ఆ విధంగా ఏమైనా తెలిసిందేమోనండి. ఆస్తి నీ పేరు మీద రాశాడు అని తెలియాలి. అప్పుడు నిన్ను ఎలా పైకి పంపాలో, అది ఎలా లాక్కోవాలో ఆలోచిస్తానే. ఈ రమాదేవి అంటే ఏంటో చూపిస్తాను. సరే, మీరు వెళ్ళండి. ఈ టైంలో ఎవరైనా చూస్తే లేనిపోని అనుమానాలొస్తాయి. నేను క్రమం తప్పకుండా మాత్రలు వేసుకుంటానండి. సరే చంద్రిక, చామంతి కూడా చెప్తాను, నీకు నచ్చినవి వండి పెడుతుంది. బాగా తిని త్వరగా కోలుకో, సరేనా? అలాగేనండి. ఇదేంటి వెళ్ళట్లేదండి అక్కడి నుంచి? ఏంటండి? ఏం లేదు చంద్రిక, అన్నీ బాగుండుంటే మనకి అడబాటు ఉండేది కాదు. ఏం చేస్తాం, టైం అలా ఉంది. పడుకో, గుడ్ నైట్. అన్నీ బాగుండుంటే ఈ ఎడబాటు ఉండేదే కాదు కదా. నీ జీవితానికి ఎడబాటే గతి. ఈ జన్మకి మారనివ్వను.
అమ్మా, ఇన్నాళ్ళు రాజమణిహారాన్ని దుష్టుల బారిన పడకుండా ఎంతో కష్టపడి జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను. రాజమణిహారం అపవిత్రం కాకుండా ఎంతో శ్రమపడ్డాను. కానీ ఇప్పుడు రాజమణిహారం నా చేతుల్లో నుంచి జారి వెళ్ళిపోయిందమ్మా. సంస్థానానికి అందమైన అలంకారం అంటే ఆ రాజమణిహారమే. అక్కడ ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారు అనంటే ఆ రాజమణిహారం నా దగ్గర భద్రంగా ఉండటం వల్లనే. అలాంటి మహిమ గల ఆ రాజమణిహారంతో ఆ రోజా ఏం చేయబోతుందోనని నాకు భయంగా ఉందమ్మా. రాజావారు, రాణివారు నన్ను నమ్మి ఆ రాజమణిహారాన్ని నా చేతికిచ్చారు. అమ్మగారి మాటను నేను నిలబెట్టుకోలేకపోతానేమోనన్న ఆందోళన నన్ను వెంటాడుతుందమ్మా. ఎలాగైనా రోజా దగ్గర నుంచి ఆ రాజమణిహారాన్ని తీసుకోవాలి. కానీ ఎలా తీసుకోవాలో తెలియట్లేదు. ఈ నిస్సహాయురాల్ని క్షమించమ్మా. నిలువెల్లా దురాశతో నిండిపోయిన ఆ రోజాకి నువ్వే బుద్ధి చెప్పాలి. ఇక రాజమణిహారాన్ని కాపాడుకునే బాధ్యత నీదే తల్లి, నీదే.